నందమూరి బాలకృష్ణ. అవును, ఈ పేరు చెబితేనే నందమూరి అభిమానుల గుండెలు అభిమానంతో ఉప్పింగిపోతాయి. నట విశ్వరూపం తారక రామారావు గారి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ ఎక్కడా ఆ ఇది చూపించకుండా డిఫరెంట్ సినిమాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు మన నటసింహ బాలయ్య. ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న తన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. దానికి గల కారణం ఈ సినిమాను తెరకెక్కిస్తున్న క్రిష్ కు పెళ్లి కుదరడం, నిశ్చితార్థం అయిపోవడం, వెంటనే పెళ్లికి రెడీ అయిపోవడం అన్నీ చకచకా జరగడంతో బాలయ్య షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. అయితే బ్రేక్ ఇచ్చిన బాలయ్య ఏం చేస్తున్నాడు అంటే ఇంకేం చేస్తాడు, రాజకీయ నాయకుడు కదా, తన నియోజకవర్గంలో బిజీగా ఉండి ఉంటాడు అని అనుకుంటున్నారా? కాదండి, కసరత్తు చేస్తున్నాడు. ఇంతకీ బాలయ్య చేస్తున్న కసరత్తు ఏంటంటే సినిమా కోసం మరింత ఫ్లెక్సిబుల్ గా తయారయ్యేందుకు ప్రత్యేకమైన ఫిట్నెస్ చికిత్స తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా పొట్ట భాగంలో కొవ్వును కాస్త తగ్గించి యుద్ధాలు, గుర్రపు స్వారీకి అనువుగా ఉండేలా తన బాడీని షేప్ చేసుకుంటున్నారు. రాజుల సినిమా అంటే మాటలు కాదు, గుర్రంపైనే గడపాల్సి ఉంటుంది, కత్తితోనే సావాసం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ఫిజికల్ గా దృఢంగా ఉండాలి. అందుకే ఆరోగ్యానికి మరింత ఆయువుని ఇస్తూ ముందుకు పోతున్నాడు బాలయ్య. ఏదేమైనా బాలయ్య, నువ్వు సూపర్. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా, ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత జంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబ్ బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం.